ఎలా పండిస్తారు, ఏ సీజన్‌లో పండిస్తారు, ఎంత కోత అండ్ ఇక్కడ ఫ్రెష్‌గా వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా ఇక్కడ నుంచే ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారంట. నియర్ బై హైదరాబాదే గాని, లేదంటే శంషాబాద్ ఏవైనా గాని వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ నుంచే వచ్చి తీసుకెళ్తుంటారంట. మరి అంత ఫ్రెష్‌గా ఇక్కడ నుంచి ఎలా వస్తాయి? అండ్ పైగా ఇది లైక్ అంటే ఎటువంటి మందులు కొట్టినటువంటిది కాదనమాట. అంటే మొత్తం నాటు ఫ్రూట్స్, నాటు వెజిటబుల్స్ ఇవి వస్తున్నాయని అంటున్నారు. అది ఎలా ఉందనేది కూడా వాళ్ళని అడుగుదాం పదండి. సో రైట్, ప్రస్తుతం మనతో పాటు రైతు మల్లేష్ గారున్నారు. మరి ఇక్కడ పంటలు ఎట్లా పండిస్తారు? ఏ విధంగా కోతకొస్తాయి? ఏ విధంగా ఎక్స్‌పోర్ట్ చేస్తారు? అవన్నీ కూడా తనని అడుగుదాం. నమస్తే సార్. ఓకే మేడం. సార్, ఇక్కడ ఈ ఫామ్‌లో ఏమేం పంటలున్నాయండి? ఈ ఫామ్‌లో మునగ ఉన్నది, హ్మ్. మాగాని ఉన్నది, హ్మ్. అవకాడో ఉన్నది, మామిడి మొక్కలు నాటినాం, హ్మ్. దొండ పెట్టినాము, హ్మ్. మా చిన్న చిన్న పంటలు అవి బెండ పెట్టినాం. బెండ, దొండ ఇక్కడ అవన్నీ ఇక్కడే. ఇక్కడ నడుస్తున్నాయి కానీ కదా. ఇన్ని రకాల పంటలు ఒకే ల్యాండ్‌లో పండే అవకాశం ఉందంటారా? ముందు మొక్కలు పెరిగే వరకు మనం కింద ఒకసారి ఆలుగడ్డ తీసుకున్నాం, ఒకసారి బెండ తీసుకున్నాం. ఓహ్! కింద ఇప్పుడు ఆలుగడ్డ గూడా ఉందా? అట్లా తీసేసినాం, అది వాడుకున్నాం. హ్మ్. 3 నెలల పంట వాడేసినాం, చెట్టు పైకి వచ్చే వరకు. హ్మ్. మళ్ళీ ఒకసారి బెండ కూడా తీసుకున్నాము. ఈ బెండ గూడా ఇందులోనే ఆ, పెంచుతారు. అంతర పంటలంటారు గదా! అందరి పంటల లోపల హ్మ్. తీసుకున్నాం, అయిపోయినాయి. ఇవి పెద్ద పెరిగినాయి కాబట్టి, నీరు వచ్చేసింది కాబట్టి హ్మ్. కింది పంటలు మానేసుకున్నాం ఇక. ఓహో! ఇప్పుడు నీడొస్తే కింద పంటలు పెరగవా ఇంకా? పెరగవు ఇక. ఎండ ఖచ్చితంగా గావాలి. ఎండ ఈ ఖచ్చితంగా. ఆలుగడ్డకు గూడా ఆలుగడ్డ కూడా ఎండ కావాల్సిందే. ఎండగా